ప్రభుత్వ పాఠశాలల్లో విద్యా ప్రమాణాలు పెంపొందించేందుకు 2024 కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత అవినీతికి తావు లేకుండా మెగా డిఎస్సి ద్వారా 16,000 ఉపాధ్యాయ పోస్టులు భర్తీ చేసిందని ఎమ్మెల్సీ పేరబత్తుల రాజశేఖరం తెలిపారు. కాకినాడ రూరల్ మండలం రమణీయపేటలో గల ఎమ్మెల్సీ పేరబత్తుల రాజశేఖరం క్యాంప్ కార్యాలయంలో మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా రాజశేఖరం మాట్లాడుతూ డిఎస్సి పైన వైసీపీ అధ్యక్షులు మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి వైసీపీ క్యాడర్ తప్పుడు ప్రచారాలు చేస్తున్నారని, దొంగలు పడ్డ 6 నెలల కుక్కల మురిగిన చందానం ఉందని ఎద్దేవా చేశారు. కూటమి ప్రభుత్వం చేపట్టిన అభివృద్ధి సంక్షేమ పథకాలను చూసి ఓర్వలేక వైసీపీ పేటీఎం బ్యాచ్ తో తప్పుడు ప్రచారాలు చేయించి రాష్ట్రంలో అలజడులను సృష్టించేందుకు ప్రయత్నిస్తోందని, ఇటువంటి కార్యక్రమాలను కూటమి ప్రభుత్వం చూస్తూ ఊరుకోదని, వారిపై కఠిన చర్యలు చేపడతామని హెచ్చరించారు. మరి ప్రిలిమ్స్ లో గాని అదే విధంగా మెయిన్స్ లో గాని మరి ఎంత అవకతవకలు జరిగినాయో మీ అందరికీ తెలుసు. ఈరోజు కోర్టు జోక్యంతో 160 మంది గ్రూప్ 1 ఉద్యోగులను కూడా మరి వాళ్ళ బాధ్యతలను తప్పించి మరి లూప్లో పెట్టడం జరిగింది. ఇదంతా కూడా మరి వాళ్ళ కుటుంబాలను కానీ వారిలో కానీ మనోధైర్యాన్ని, ఆత్మవిశ్వాసాన్ని దెబ్బతీసే విధంగా జగన్మోహన్ రెడ్డి ఆ రోజు మరి అనాలోచితంగా బాధ్యత లేని విధంగా మరి నిర్వహించిన గ్రూప్ 1 పరీక్షల విధానం కూడా మరి ఈరోజు మనం ఈ రాష్ట్ర ప్రజలందరూ గమనిస్తున్నారు. ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డికి ఈ సందర్భంగా ఒకటే తెలియజేస్తున్నాం, వైసీపీ నాయకులకు కూడా ఎంత పారదర్శకంగా మరి డిఎస్సి నిర్వహిస్తే ఎక్కడా కూడా అవినీతి లేకుండా అర్హులైన అభ్యర్థులందరికీ కూడా మరి సెలక్షన్ అయిన తర్వాత పబ్లిక్ డొమైన్లో పెట్టి అభ్యంతరాలు ఉంటే తెలియజేయమని మరి ఎంతో పారదర్శకంగా మరి కూటమి ప్రభుత్వం మెగా డిఎస్సి నిర్వహించింది. ఉద్యోగాల నియామకాలు కూడా జరగడం జరిగింది. ఆ రోజు ఏదన్నా జరిగితే ఆ రోజు మాట్లాడవలసింది పోయి మరి ఈ రోజు ప్రజల్ని మరి ఏదైతే ఈ ఉద్యోగాల్లో మరి ఉపాధ్యాయులుగా బాధ్యతలు చేస్తున్న వారిని, వారి కుటుంబ సభ్యుల్ని కూడా పరిచే విధంగా మరి ఈ విధమైన చర్యలు తీసుకోవడం చాలా దురదృష్టకరం.